సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అండ్రల్ ఇంజన్కి సంబంధించిన ఒక బిగినర్ ట్యూటోరియల్. సో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు. సో మనం ఏం క్రియేట్ చేయబోతున్నాము ఈ వీడియోలో. సో ఫస్ట్ మీకు అయితే వీడియో చూపిస్తాను, సో దట్ మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరైతే ట్యూటోరియల్ అయితే ఫాలో అవ్వచ్చు. చూసారు కదా, సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటారా. సో మనం ఇలాంటి ఒక సీన్ అయితే ఇప్పుడు అండ్రల్ ఇంజన్ 5.3.2 అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సో అట్లీస్ట్ ఒక 300 సబ్స్క్రైబర్స్ అయినా కంప్లీట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 25 లైక్స్ అయినా చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఎక్కువగా లైక్ చేసి అండ్ షేర్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. అండ్ రైట్ నో నేనైతే అండ్రల్ ఇంజిన్ 5.3.2 వర్షన్ అయితే యూస్ చేస్తాను. 5.4 వర్షన్లో కొన్ని బగ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను రైట్ నో దాన్ని ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఆల్రెడీ నేను అప్డేట్ కూడా చేయలేదు దాన్ని. సో నేను ఆల్రెడీ అండ్రల్ ఇంజిన్కి సంబంధించి ఒక 2 ప్రీవియస్ వీడియోస్ చేశాను. సో అందులో ఏంటంటే అండ్రల్ ఇంజిన్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఈ సాఫ్ట్వేర్ని దేనికి యూస్ చేస్తారు, అండ్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ దీనికి సంబంధించిన బేసిక్ థింగ్స్, యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, వాటన్నిటి గురించి ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. లేదైనా సరే ఆ వీడియోస్ చూడకపోయినా సరే మీరు ఈ ట్యూటోరియల్ అయితే ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో రైట్ నో నేను ఎపిక్ గేమ్స్ లాంచర్లో ఉన్నాను అండ్ అండ్రాయిడ్ ఇంజన్లోకి వచ్చాను. సో ఇక్కడ నేను 5.3.2 వర్షన్ అయితే లాంచ్ చేస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ సీన్ క్రియేట్ చేసేటప్పుడు యూస్ చేసే అసెట్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీ అసెట్స్ లేండి. సో మీరు ఏది కూడా పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్లీ ఫ్రీ అసెట్స్తోనే మనం సీన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ అసెట్స్కి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాటి కోసం ఎక్కడో వెతుక్కోవాల్సిన పని కూడా లేదు. సో వన్స్ మీరు ఇంజన్ లాంచ్ చేసిన తర్వాత సో మీకు అయితే ప్రాజెక్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే గేమ్స్ ట్యాబ్లోకి వెళ్తున్నా. అండ్ గేమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3rd-person టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక లొకేషన్ ఇవ్వండి. అండ్ ట్రై చేయండి అట్లీస్ట్ ఒక 20 GB స్పేస్ ఉండాలి ఆ ఫోల్డర్లో, సో దట్ అప్పుడే మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఒక నేమ్ ఇవ్వండి. సో నేనైతే రైట్ నౌ మేబీ ఒక న్యాచురల్ ల్యాండ్స్కేప్ అని చెప్పి అయితే పేరు పెడుతున్నా. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే నేమ్ ఇస్తారో దాంట్లో ఎలాంటి స్పేస్ ఉండకూడదు. అండ్ అలాగే ప్రాజెక్ట్ నేమ్ అనేది నంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, ఖచ్చితంగా లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. అండ్ వన్స్ మీరు నేమ్ పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి, సో దట్ మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి అండ్ అది ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అండ్రల్ ఇంజన్కి సంబంధించిన బేసిక్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి క్లియర్గా చెప్పాను. సో బట్ ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా ట్యూటోరియల్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా అండ్రల్ ఇంజన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే మనం ఒక లెవెల్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్తాను. అండ్ ఇక్కడ న్యూ లెవెల్ అని చూస్తారా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎంటీ లెవెల్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు ఒక ఎంటీ లెవెల్ క్రియేట్ అవుతుంది అండ్ అది కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే సో ఫస్ట్ మనకి సీన్లో ఏం కనబడాలన్నా సరే మనకి లైట్ కావాలి కాబట్టి సో నేను ఒక లైట్ని అయితే క్రియేట్ చేస్తాను. సో విండోలోకి వెళ్ళండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్ అని చూసారు, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది, ఒక ప్యానల్. సో ఇందులో ఏంటంటే మీకు క్రియేట్ స్కైలైట్ అని చూసారు, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత క్రియేట్ అట్మాస్ఫియరిక్ లైట్ అని చూసారు, సో దీని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత క్రియేట్ స్కై అట్మాస్ఫియర్, సో 1 by 1 క్లిక్ చేస్తూ వెళ్ళండి. అండ్ క్రియేట్ వాల్యూమెట్రిక్ క్లౌడ్, దీన్ని కూడా క్రియేట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు కావాలనుకుంటే హైట్ ఫాగ్ని కూడా క్రియేట్ చేసుకోండి. అండ్ మీరు మొత్తం ఇట్లా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమెట్రిక్ ఫాగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీన్ని కావాలనుకుంటే దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత సో ఈ విండోని అయితే క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీకు సీన్కి కావాల్సిన స్కై క్రియేట్ అయింది, సన్లైట్ కానీ మొత్తం అంతా కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక ల్యాండ్స్కేప్ క్రియేట్ చేద్దాం, సో దట్ మన ల్యాండ్స్కేప్ మీదనే కదా మనకు కావాల్సినంత సీన్ క్రియేట్ చేయగలిగేది. సో దానికోసం నేను సెలెక్షన్ మోడ్లో నుంచి ల్యాండ్స్కేప్ మోడ్లోకి అయితే వెళ్తున్నా. ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏం పారామీటర్స్ కానీ ఏం చేంజ్ చేయకుండా జస్ట్ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో దట్ మీకు ఈ విధంగా ఒక సింపుల్ బేసిక్ ల్యాండ్స్కేప్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ల్యాండ్స్కేప్కి అయితే ఒక మెటీరియల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి అయితే వస్తున్నా. అండ్ ఇక్కడ మీరు కింద దీన్ని కనుక ఇట్లా కొంచెం ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మీకు కింద కంటెంట్ బ్రౌజర్ అని కనిపిస్తుంది చూసారా, సో ఈ కంటెంట్ బ్రౌజర్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కంటెంట్ బ్రౌజర్ని మనం చాలా రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ డాక్ ఇన్ లేఅవుట్ క్లిక్ చేయండి. సో మీ కంటెంట్ బ్రౌజర్ అనేది ఇక్కడ ఈ పోర్షన్లో ఇది ఫిక్స్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి ఇది క్లోజ్ అవ్వదు.
ఇప్పుడు మీరు సీన్లో వర్క్ చేసుకోవడానికి అయితే వర్క్ ఫ్లో అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ సీన్ క్రియేట్ చేసే ముందు సో మనకు సీన్లో కావాల్సిన అసెట్స్ని అయితే తీసుకొని వద్దాం. సో ఇక్కడ బై డిఫాల్ట్ కొంచెం స్టార్టర్ కంటెంట్లో మీకు కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో నేనైతే కంటెంట్లోకి వెళ్తున్నా అండ్ ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో దట్ నా అసెట్స్ని తీసుకొని వచ్చి ఆ ఫోల్డర్స్లో సేవ్ చేసుకుంటా. సో దట్ నాకు ఏంటంటే అసెట్స్ అన్ని కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను హౌస్ మోడల్స్కి ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత సో మనం ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ ఒక మెటీరియల్ ఇవ్వాలని. సో ఆ మెటీరియల్ కోసం నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో అన్రియల్ ఇంజిన్ సెన్సై అని చెప్పి ఒక వెబ్సైట్ అనమాట. సో మీకు చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ అన్రియల్ సెన్సై అని కనిపిస్తుంది చూస్తారా. సో మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చారనుకోండి, దీనికి సంబంధించిన లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వస్తారు. అండ్ ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఇవ్వండి అండ్ అలాగే మీ నేమ్ ఇవ్వండి. ఆ రెండు కనుక ఇచ్చి మీరు ఇక్కడ గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేశారనుకోండి, మీ ఈమెయిల్కి ఒక ఫైల్కి సంబంధించిన లింక్ వస్తుంది. లింక్ కాదు, యాక్చువల్గా డైరెక్ట్ మీరు ఫైల్ అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ మీరు అంటే మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్స్కేప్ మెటీరియల్కి సంబంధించిన ఫైల్ని మీకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తారు. అది వెంటనే సెండ్ చేస్తారు, ఎక్కువ టైం పట్టదు. అండ్ అక్కడ మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 100 to 200 MB మధ్యలో ఫైల్ అయితే ఉంటుంది, జిప్ ఫైల్ ఉంటుంది. సో మీకు ఈమెయిల్లో వచ్చిన ఫైల్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆ ఫైల్లో మనకు కావాల్సిన ల్యాండ్స్కేప్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకు కొన్ని అసెట్స్ కూడా కావాలి కదా. సో మనం హౌస్ మోడల్స్ని కానీ అట్లా సింపుల్ బేసిక్ థింగ్స్ని యూస్ చేస్తాం కాబట్టి సో వాటి గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మనం సీజీ ట్రేడర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో ఇందులో ఏంటంటే మీకు బోత్ పెయిడ్ అండ్ ఫ్రీ అసెట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక ఫ్రీ అసెట్ లైక్ ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారా. సో ఈ వుడెన్ హౌస్ని అయితే నేనైతే యూస్ చేయబోతున్నా. అండ్ ఈ అసెట్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు వెబ్సైట్కి రండి అండ్ ఇక్కడ మీరు ఫ్రీ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ప్లీజ్ వెయిట్ 20 seconds అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్స్ కౌంట్ డౌన్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ ఒక 20 seconds వెయిట్ చేసిన తర్వాత మీకు అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్స్ అయితే వస్తాయి అండ్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో FBX ఫైల్ ఉంది, మ్యాప్స్ ఫైల్ ఉంది అండ్ OBJ ఫైల్స్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ FBX ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అది అయితే అడుగుతుంది. సో నేను దీనికోసం అయితే ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా అండ్ అక్కడ ఆ ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ మ్యాప్స్ అని కనిపిస్తుంది చూసారా. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులోనే మనకి టెక్స్చర్కి సంబంధించిన మ్యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఇంకొక హౌస్ మోడల్ ఇది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా సేమ్ సీజీ ట్రేడర్ వెబ్సైట్లోనే ఉన్నాయి. సో దీన్ని కూడా నేను ఫ్రీ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సేమ్ ఇందాక మీరు దీన్ని ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ దీన్ని కూడా అదే విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హౌస్ మోడల్ని అండ్ ఆ తర్వాత ఇది ఇంకొక హౌస్ మోడల్. సో స్టోరేజ్ అని చెప్పి రాసింది చూసారా. సో దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఈ 3 హౌస్ మోడల్స్ని అయితే యూస్ చేయబోతున్నాం మన సీన్లో. సో ఇంకొక 3 seconds అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీకు అది డౌన్లోడ్ అయిన తర్వాత సెకండ్స్ కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకొకటి ఉంది కదా. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే FBX ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ FBX ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద టెక్స్చర్స్ రాయాలని చూస్తారు. సో టెక్స్చర్స్కి సంబంధించిన దాన్ని కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2 ఫోల్డర్స్ మనకు కావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆ ఫైల్స్ ఓపెన్ చేసుకోండి. సో దట్ అవి ఏమిటంటే కంప్లీట్లీ జిప్ ఫైల్స్ కదా. సో మనం వాటిని అన్జిప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఓపెన్ చేస్తున్న ఫోల్డర్స్ని అండ్ ఇందాక మీరు ఆ ఈమెయిల్లో మీకు వచ్చి ఉంటుంది కదా ల్యాండ్స్కేప్ మెటీరియల్, సేమ్ దాన్ని కూడా ఈ విధంగా సేవ్ చేసుకొని దాన్ని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్లిక్ చేస్తున్నా అండ్ ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తున్నా. సో దట్ ఫైల్స్ అన్ని కూడా మీకు నార్మల్ ఫోల్డర్స్ రూపంలోకి అయితే వస్తాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపించవచ్చు. సో మెష్ ఉంది అండ్ దాని కింద మీకు టెక్స్చర్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఆ తర్వాత మీకు కింద ఇంకా కొన్ని ఉన్నాయి. సో వీటిని కూడా మనం అయితే మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయితే చేద్దాం. సో మనం ఇందాక ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సో హౌస్ మోడల్స్ అని. సో ఈ ఫోల్డర్లోకి అయితే వాటిని అయితే తీసుకొని వద్దాం. సో వాటి కోసం ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి అండ్ సింపుల్గా మీరు డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకి కాంక్రీట్ హౌస్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇందులోకి వెళ్తే మీకు మెష్లోకి వెళ్తే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఇక్కడ OBJ ఫైల్ అని చూసారా. సో మీరు ఏదైనా OBJ ఫైల్ అయినా తీసుకొని రావచ్చు, లేదంటే ఇక్కడ AutoCAD FBX ఫైల్ అని చూసారా. సో దీనైనా తీసుకొని రావచ్చు. సో నేనైతే ఈ AutoCAD FBX ఫైల్ అయితే తీసుకొస్తున్నా. అండ్ మీరు ఇట్లా తీసుకొస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు బిల్డ్ యానెట్ అని చూసారా. సో ఈ విండోలో మీరు బిల్డ్ యానెట్ ఎనేబుల్ చేసుకోండి
అండ్ ఆ తర్వాత ఇంపోర్ట్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. సో దట్ మీకు ఆ ఫైల్ ఎఫ్బిఎక్స్ మెష్ ఏదైతే ఉంటుందో సో అది మీకు ఇంపోర్ట్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది. సో బట్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ వన్స్ మీకు ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలాంటి ఒక మెసేజ్ లాగా విండో వస్తుంది. సో జస్ట్ దీన్ని అయితే ఇగ్నోర్ చేయండి. దీంతో మనకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ మీకు ప్రిపేరింగ్ మెష్ కార్డ్స్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ మీకు షేడర్స్ కంపైల్ అవుతున్నాయి. సో జస్ట్ వెయిట్ చేయండి. ఈ టైంలో ఎలాంటి థింగ్స్ చేయకండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు చూపిస్తుంది షేడర్స్ ప్రిపేర్ అవుతున్నాయి అండ్ మీకు మెష్ కార్డ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు మోడల్ అయితే యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఈలోగా మీరు ఏం చేయొచ్చు అంటే హౌస్ మోడల్స్లోకి వచ్చేసేయండి, మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి కంటెంట్లోకి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. సో నేను దీనికి హౌస్ 2 అని చెప్పి పేరు పెడుతున్నా. సో నేను సెకండ్ మోడల్ అని చూసారా? సో దాన్ని అయితే తీసుకొస్తాను. సో కొంచెం బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఫోల్డర్లో అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఎఫ్బిఎక్స్ ఫైల్ అని చూసారా? సో దీన్ని కూడా డ్రాగ్ చేసి తీసుకున్నారండి ఇందులోకి. అండ్ ఇక్కడ కూడా మీరు స్టాటిక్ మెష్ బిల్డ్ అండ్ అనేట్ అని చూసారా? సో దీన్ని ఎనేబుల్ చేసుకొని ఇంపోర్ట్ ఆల్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇది కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ ఇంపోర్టింగ్లో మీకు ఆబ్జెక్ట్స్ కనుక తక్కువ కంటే ఇంపోర్టింగ్ అనేది తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ మెసేజ్ లాగా వచ్చింది సార్. సో దీన్ని మళ్ళీ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మన హౌస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనకి లాస్ట్ ఇంకొక హౌస్ మిగిలింది కాబట్టి సో దానికోసం కూడా ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ దానికి నేను హౌస్ 3 అని అయితే పేరు పెడుతున్నా. అండ్ హౌస్ 3 ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత మనం లాస్ట్గా దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు మ్యాప్స్ కనిపిస్తున్నాయి. సో మనకు మ్యాప్స్ కాదు కావాల్సింది. ఇక్కడ ఫ్రీ ఫామ్ ఎఫ్బిఎక్స్ అని చూసారా? సో ఈ ఫోల్డర్ని అయితే డ్రాగ్ చేసి తీసుకొస్తున్నా. అండ్ దీన్ని కూడా ఇంపోర్ట్ ఆల్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇది కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ ఇంపోర్ట్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే సో ఇక్కడ మనకి హౌస్కి సంబంధించిన మోడల్ మాత్రమే వచ్చింది ఎఫ్బిఎక్స్ ఫైల్. బట్ దానికి టెక్స్చర్స్ అండ్ మెటీరియల్స్ లేవు. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇంకొక ఫైల్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. సో దానికి టెక్స్చర్స్ అని చెప్పి పేరు పెడుతున్నా. అండ్ మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా టెక్స్చర్స్ని. సో ఆ టెక్స్చర్స్ని అయితే ఈ ఫోల్డర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎఫ్బిఎక్స్ ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ టెక్స్చర్స్ అని చూసారా? సో ఇందులోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ టెక్స్చర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ పర్టికులర్గా ఈ హౌస్కి సంబంధించిన టెక్స్చర్స్ అన్ని కనిపిస్తాయి. సో వీటన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకొని రండి. సో ఇవన్నీ కూడా మ్యాప్స్ అనమాట. సో మన టెక్స్చర్స్కి సంబంధించి. సో వన్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ అయిన తర్వాత సో మీరు మళ్ళీ మిగిలిన హౌస్ మోడల్స్ ఉన్నాయి కదా? సో వాటికి సంబంధించిన టెక్స్చర్స్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మ్యాప్స్ అని చూస్తారు. సో ఇందులో మీకు ఒకటైతే ఉంది. సో ఇక్కడ కూడా మనం ఇంకొక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టెక్స్చర్స్కి మీరు సపరేట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే తర్వాత యూస్ చేసేటప్పుడు మీకు కొంచెం ఆర్గనైజ్గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ వీటిని కూడా ఇక్కడ ఏదైనా డ్రాగ్ చేసి తీసుకొని రండి. అలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కాంక్రీట్ హౌస్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్లో టెక్స్చర్స్ అని చెప్పి ఇంకా కనిపిస్తున్నాయి చూస్తారా? సో ఇక్కడ మీరు వీటిని కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ గమనిస్తే వీటిలో మీకు డిఫరెంట్ ఫోల్డర్స్లో డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. అంటే రూఫ్కి సంబంధించి సపరేట్ ఫోల్డర్ ఉంది, వుడ్కి సంబంధించి సపరేట్ ఫోల్డర్ ఉంది. సో ఈ విధంగా సపరేట్ ఫోల్డర్స్లో ఉన్నాయి. సో మీరైతే 1 by 1 అన్నింటినీ కూడా తీసుకొని రండి. అండ్ మీకు ఇఫ్ ఇన్ కేస్ మాకు అన్ని హౌస్ మోడల్స్ అవసరం లేదు, మేము ఏదో ఒకదాన్ని మాత్రమే యూస్ చేస్తామంటే అది మీ ఇష్టం. సో మీరు అలా ఒక హౌస్ మోడల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో మేబీ ఇది ట్యూటోరియల్ పర్పస్ బట్టి నేను మీకు చూపించడానికి ఇలా 3 హౌస్ మోడల్స్ అయితే ఇంపోర్ట్ చేసి చూపించాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే జస్ట్ ఒకటైనా సరే యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వన్స్ మీకు కావాల్సిన మోడల్స్ వచ్చాయి అండ్ ఆ తర్వాత మనం మొత్తం అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా? సో ఇక్కడ అన్సేవ్డ్ అని చూసారా? సో ఇక్కడ మీరు క్లిక్ చేసి వీటన్నిటిని కూడా సేవ్ చేసేయండి. ఇక్కడ సేవ్ సెలెక్టెడ్ క్లిక్ చేస్తే మీకు లెవెల్ని సేవ్ చేసుకోమని చూపిస్తుంది. సో ఫస్ట్ మీరైతే లెవెల్కి అయితే ఒక పేరు పెట్టండి. సో నేనైతే లెవెల్ 1 అనేది పేరు పెడుతున్నా. సో ఈ విధంగా మీరు లెవెల్ని సేవ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత సో మనం మోడల్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా? సో ఇప్పుడు మనం సో ఫస్ట్ ల్యాండ్స్కేప్కి సంబంధించిన టెక్స్చర్ అని చూస్తారు. సో మెటీరియల్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా? సో వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. బట్ వాటిని ఇక్కడ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోకూడదు అనమాట. సో వాటి కోసం మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ మీరు దాన్ని ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో సో ఫస్ట్ మీరు ఆ ఫైల్ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసేయండి. అండ్ నాది వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఈ ఫైల్ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మీకు కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ల్యాండ్స్కేప్, మెగాస్కాన్స్ అని. సో ఈ 3 ఫోల్డర్స్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే సో మీరు ఈ యాక్చువల్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ ఉంటుంది కదా? ఇఫ్ ఇన్ కేస్ మీకు అది ఎక్కడ ఉందో మీరు ఒక గుర్తు లేకపోతే మీరు సింపుల్గా అండర్ ఇంజిన్లోకి వస్తే మీరు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు షో ఇన్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్కి సంబంధించిన ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి.
అండ్ మీరు ఇందాక కాపీ చేసుకున్న ఫోల్డర్స్ని ఇక్కడ కంటెంట్లోకి వచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అనేటివి అవన్నీ కూడా మీ ప్రాజెక్ట్లో అవి కనిపిస్తాయి, ప్రాజెక్ట్కి సంబంధించిన కంటెంట్ బ్రౌజర్లో. సో ఇక్కడ సేవ్ చేసుకోండి. అండ్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి అండ్ దీన్ని క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు అండర్లైన్ ఇంజన్లోకి వస్తే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఫోల్డర్ కనిపిస్తుంది చూసారు. సో ఇది ఇందాక లేదు, ఇప్పుడు వచ్చింది. అండ్ అదేవిధంగా మీకు ల్యాండ్స్కేప్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జాంపుల్ ఫోల్డర్లోనే మనకు కావాల్సిన మెటీరియల్స్లోకి వెళ్తే ల్యాండ్స్కేప్కి సంబంధించిన మెటీరియల్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే మనం యూస్ చేయబోతున్నాం. సో దానికోసం ఈ ల్యాండ్స్కేప్ మెటీరియల్ని డ్రాగ్ చేసి సింపుల్గా ఇక్కడ వదిలేయండి. సో అది వచ్చేసి అప్లై అవుతుంది. ఒకవేళ మీకు అలా డ్రాగ్ చేసి అప్లై చేసినప్పుడు అది కనుక అప్లై అవ్వకపోతే సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ డీటెయిల్స్ ప్యానల్లోకి వస్తే ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ మెటీరియల్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది చూసారా. సో దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేయండి. సో ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మీకు అదైతే అప్లై అవుతుంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మొత్తం కూడా సంథింగ్ ఒక గ్రే షేడ్ అయితే వచ్చింది, మనకి ల్యాండ్స్కేప్ మెటీరియల్ అయితే కనపడట్లేదు. సో అది కనపడాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్షన్ మోడ్ నుంచి ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పెయింట్లోకి వెళ్ళండి. పెయింట్లోకి వెళ్తే మీరు ఇక్కడ అప్లై చేసిన మెటీరియల్ అనేది ఇక్కడ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆటో మెటీరియల్ అని ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా. సో ఆటో మెటీరియల్ ABCD అని. సో ఇక్కడ మీకు ఆటో మెటీరియల్ ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా. సో దాని మీద క్లిక్ చేసి వెయిట్ బ్లెండ్ లేయర్ అని చూసారా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు సేవ్ చేసుకోమని అడుగుతుంది, సేవ్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు అక్కడ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన మెటీరియల్ అనేది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇదే విధంగా మీకు ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఓన్లీ వన్ మెటీరియల్ కాదు, ఇక్కడ ABCD అనేటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్. వాటిని మీరు అప్లై చేసినప్పుడు మీకు అవి అయితే కనిపిస్తాయి. సో వాటిని అప్లై చేసి మీరు యూజ్ చేయాలంటే సో వాటిని కూడా మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి వెయిట్ బ్లెండెడ్ లేయర్ని క్లిక్ చేయండి. సో దట్ మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క దాని అయితే మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ విధంగా సేవ్ చేసేటప్పుడు కనుక బై మిస్టేక్ కనుక మీకు సాఫ్ట్వేర్ స్టక్ అయితే సింపుల్గా మీరు రీస్టార్ట్ చేయండి సాఫ్ట్వేర్ని. నేను ఒకసారి ఇలా ఈ విధంగా నాకు జరిగింది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా స్టక్ అయితే మాత్రం చేయాల్సి ఉంటుంది, రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే అదృష్టం కొద్దీ అలాంటి స్టక్ అయితే అవ్వట్లేదు. సో సింపుల్గా ఇవన్నీ సేవ్ అవుతున్నాయి. అండ్ మీరు మొత్తం అన్ని మెటీరియల్స్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు అన్నిటిని యూస్ చేయాలంటే సేవ్ చేసుకోండి. బట్ నన్ను అడిగితే మీరు మాక్సిమం ఒక 2-3 మెటీరియల్స్ని యూస్ చేస్తారు, అన్నిటిని యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వన్స్ మీరు మెటీరియల్స్ని సేవ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించిన ఓవరాల్ ఫోల్డర్స్ కూడా సేవ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత సో ఇప్పుడు మనం ఒక మెటీరియల్ అయితే అప్లై చేసి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ B మెటీరియల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పెయింట్లో ఉన్నాను కదా. సో ఫస్ట్ మనం బ్రష్ సైజ్ని అయితే తగ్గిద్దాం. సో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రష్ సైజ్ని అయితే నేనైతే తగ్గిస్తున్నా. తగ్గించిన తర్వాత ఇంకొంచెం తగ్గిద్దాం. జస్ట్ ఈ విధంగా ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, వదిలేయండి. జస్ట్ ఒకసారి క్లిక్ చేసి వదిలేయండి. అండ్ సెకండ్ మీరైతే ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం కొత్త మెటీరియల్ని పెయింట్ చేస్తున్నాం. సో మీరు మెటీరియల్స్ కోసం నానా హడావిడి చేయకుండా సో ఈ సింపుల్గా మీరైతే మెటీరియల్స్ని ఈ విధంగా బ్రష్తో మీరైతే పెయింట్ చేయొచ్చు అనమాట, మీకు నచ్చిన మెటీరియల్ని. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఏ మెటీరియల్ అని చూసారు. సో నేను ఏ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకొని పెయింట్ చేస్తున్నా. సో ఏ మెటీరియల్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ B అనేది మీరు చూసారు కదా. అండ్ Cలోకి వెళ్తున్నా ఇప్పుడు. సో Cలోకి వెళ్తే మీకు ఈ విధంగా స్టోన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో నాకైతే C నచ్చింది. సో నేను Cని ఎక్కువగా యూస్ చేద్దాం అనుకుంటా, పర్టికులర్గా ఈ సీన్ కోసం. మీకు కావాలంటే మీకు నచ్చిన మెటీరియల్ని మీరు యూస్ చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. సో నేను కొంచెం ఇలా కెమెరాని కొంచెం పైకి తీసుకొని వస్తున్నా. అండ్ తీసుకొని వచ్చి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్రష్ సైజ్ని కొంచెం పెంచుకుంటున్నా. పెంచుకున్న తర్వాత సో నేను ఈ సీన్ మొత్తాన్ని ఈ విధంగా అయితే నేనైతే మెటీరియల్ అయితే అప్లై చేస్తున్నా, జస్ట్ పెయింట్ చేస్తున్నా, ఏం చేయట్లేదు. అండ్ వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందకి వెళ్ళి చూసారనుకోండి. సో ఇక్కడ మీకు స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా 2Dలో ఉన్నాయి. అంటే ఆ స్టోన్స్ ఏవి కూడా మీకు 3Dలో అంత టెక్స్చర్ అనేది అంత నీట్గా కనపడట్లేదు. సో దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట ఈ ఇష్యూని. అంటే ఇప్పుడు మీకు ఈ స్టోన్స్ అన్నీ కూడా మీకు నార్మల్ 3D స్టోన్స్ని మీరు ఆబ్జెక్ట్స్ని పెడితే ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్న థింగ్ ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు నార్మల్ సెలెక్షన్ మోడ్లోకి రండి. సెలెక్షన్ మోడ్లోకి వచ్చిన తర్వాత సో ఫస్ట్ మీరు ఈ మెటీరియల్ని లొకేట్ చేయండి. సో మీరు మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఫోల్డర్లోకి వచ్చి మెటీరియల్స్లోకి వెళ్ళండి. సో మనం ఈ మెటీరియల్ యూజ్ చేస్తాం కదా. సో దీనిపైన డబల్ క్లిక్ చేయండి. సో డబల్ క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ మీరు హైరార్కీలోకి వెళ్ళండి. ల్యాండ్స్కేప్ హైట్ అని చూసారా. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని మ్యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, గ్రాఫ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కిందకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి. అలోన్ నానట్ టెస్లేషన్ అని చెప్పి ఒక కమాండ్ అని చూసారా. సో ఈ కమాండ్ని కాపీ చేసి మనం ప్రాజెక్ట్కి సంబంధించిన ఇంజిన్కి సంబంధించిన ఫోల్డర్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ కమాండ్ని సెలెక్ట్ చేసుకున్నా.
సో అండ్ తర్వాత రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత సో నేనైతే ఇంజిన్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో మళ్ళీ నేను ఎపిక్ గేమ్స్ లాంచర్లోకి వచ్చి షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నా. సో ప్రాజెక్ట్ డైరెక్టరీ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. డిఫాల్ట్ ఇంజిన్ అని ఉంది చూసారా, సో దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నోట్ ప్యాడ్లో ఈ విధంగా అయితే ఒకటి కనిపిస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆర్తో స్టార్ట్ అవుతున్నాయి కమాండ్స్ అన్నీ కూడా. ఇక్కడ లాస్ట్ ఆర్ ఉంది చూసారా, సో ఇక్కడ 0.8 అని ఉంది. సో అక్కడ క్లిక్ చేయండి అండ్ ఎంటర్ వేయండి. కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కమాండ్ ఇందాక మీరు కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సో దీని అయితే మీరు సింపుల్గా సేవ్ చేసేయండి. సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయండి. అండ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డర్స్ మొత్తం అన్నింటిని కూడా క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు అన్రియల్ ఇంజిన్లోకి వచ్చి చూస్తే ఇక్కడ మీరు అక్కడ పేస్ట్ చేసినంత మాత్రాన్ని ఇవైతే మీకు 3Dలో అయితే కనపడవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇంజిన్ అయితే ఒకసారి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ దీన్ని కూడా సేవ్ చేసుకుంటాను ఫస్ట్ లెవెల్స్ని. బట్ ఇంజిన్ని సేవ్ చేసుకునే ముందు మీరు మొత్తం రెండర్ చేయాలి కాబట్టి మొత్తం సీన్ తర్వాత సో మీరు ఎడిట్లోకి వెళ్ళండి, ప్లగిన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మూవీ రెండర్కి అని చెప్పి ఒక ప్లగిన్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు మనం మెటీరియల్ 3Dలోకి రావాలంటే మనం రీస్టార్ట్ చేయాలి. అండ్ మూవీ రెండర్కి ప్లగిన్ ఎనేబుల్ చేయాలన్నా కూడా మనకి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాగో రెండింటి కోసం రీస్టార్ట్ చేయాలి కాబట్టి మీరు ఒకేసారి రెండింటిని ఎనేబుల్ చేసుకొని ఒకేసారి రీస్టార్ట్ చేయండి, సరిపోతుంది. అండ్ సింపుల్గా ఇక్కడ రీస్టార్ట్ క్లిక్ చేస్తున్నాను సో దట్ నా ఇంజిన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది, సో మీరు వెయిట్ చేయండి. మీరైతే ఇంజిన్ రీస్టార్ట్ చేసుకున్న తర్వాత సో నేనైతే ప్లగిన్స్ కానీ వీటన్నిటిని క్లోజ్ చేస్తున్నా. దాని తర్వాత మీకు లెవెల్ అనేది డిఫాల్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు ఇందాక క్రియేట్ చేసుకున్న లెవెల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ లెవెల్లోకి వెళ్ళండి. ఇక్కడ లెవెల్ 1 అని చూసారు, సో దీన్ని మనం క్రియేట్ చేస్తాం. సో ఓపెన్ క్లిక్ చేయండి. సో మీరు లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గమనిస్తే రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకైతే 3Dలో అయితే కనపడట్లేదు. సో మీరేం కంగారు పడకండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ల్యాండ్స్కేప్కి సంబంధించి మనం ఇక్కడ ప్రాపర్టీస్ డీటెయిల్స్ ప్యానల్ అని చూసారా, సో ఇందులో మనం నానేట్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ల్యాండ్స్కేప్లోకి వస్తే కిందకి మీరు స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్డ్ అని చూసారా, అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎనేబుల్ నానేట్ అని ఉంది. సో ఇది డిసేబుల్ అయింది, సో మనం దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత బట్ ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రీబిల్డ్ చేయడానికి క్లిక్ చేస్తే మనకి 3Dలోకి వస్తాయి. బట్ అవి కంప్లీట్గా మీకు 3Dలో పర్ఫెక్ట్గా రావాలంటే మీరు అంతకుముందు ఒక ప్రాపర్టీని అయితే చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ ల్యాండ్స్కేప్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. సో మీకు మళ్ళీ మెటీరియల్ ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్లోకి వెళ్తే మనం బీసీ మెటీరియల్ అయితే అప్లై చేసాం కదా, అండ్ ఈ మెటీరియల్ని కూడా అప్లై చేసాం. సో వాటికి సంబంధించిన ప్రాపర్టీస్లోకి వస్తే ఇక్కడ మీకు డిస్ప్లేస్మెంట్ అని చూస్తారా, సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎనేబుల్ చేసుకోండి. ఈ డిస్ప్లేస్మెంట్ కనుక ఎనేబుల్లో లేకపోతే మీకు 3Dలోకి అయితే కనపడదు. సో మీరు బీ మెటీరియల్లోకి రండి అండ్ బీ మెటీరియల్లో కూడా మీరు అది ఎనేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇక్కడ బీ మెటీరియల్ అయితే అది ఎనేబుల్లో ఉంది. సో ఈ విధంగా మీరు ఏ మెటీరియల్స్ని అయితే యూస్ చేస్తారో వాటికి సంబంధించిన డిస్ప్లేస్మెంట్ అనేది ఎనేబుల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ సి మెటీరియల్లో కూడా ఎనేబుల్లోనే ఉంది, సో మనకి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. సో ఆ తర్వాత నేను ఇక్కడ దీన్ని సేవ్ క్లిక్ చేస్తున్నా అండ్ ఈ విండోని అయితే క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు రీబిల్డ్ డేటా అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు షేడర్స్ అయితే కంపైల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నానైట్ బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ వన్స్ మీకు అది బిల్డ్ అయిన తర్వాత మీకు అయితే స్టోన్స్ అన్ని కూడా 3Dలో కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మనకి 3Dలో కనిపిస్తుంది చూస్తారా, ఇప్పుడు స్టోన్స్ అన్నీ కూడా. సో ఇదే అనమాట మనకు కావాల్సింది. సో దీనికోసమే మనం ఇదంతా చేసాము. సో అండ్ ఇక్కడ మీరు గమనిస్తే చూడడానికి అంత క్వాలిటీ లేదు కదా అని చెప్పి మీరు ఆలోచించకండి మామ. సో బట్ ప్రాబ్లం లేదు, నెక్స్ట్ మనం చేసే థింగ్స్లో ఇవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. సో వన్స్ మీరు మెటీరియల్ మొత్తం కూడా చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఫైనల్ సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సో ఫస్ట్ నా సీన్లో నేను కొంచెం ల్యాండ్స్కేప్ని అయితే నేనైతే కొంచెం చేంజ్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్తున్నా. ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత సో స్కల్ప్ట్ మోడ్లో ఉన్నా నేను. సో ఇక్కడ ఏం చేస్తానంటే సో బ్రష్ సైజ్ని అయితే కొంచెం తగ్గించుకుంటున్నా, మరీ ఇంత వద్దు. సో బ్రష్ సైజ్ తగ్గించుకున్న తర్వాత మీరు ఈ విధంగా అయితే మీరైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా వస్తుంది అనేది. బట్ నాకు కావాల్సింది ఇది కాదు. సో నేను Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా. సో మీరు షిఫ్ట్ ప్రెస్ చేసి కనుక స్కల్ప్ చేస్తే ఈ విధంగా మీకు అయితే లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక నిమిషం నేను కెమెరాని ఇంకా కిందకి తీసుకెళ్తున్నా. సో ఈ విధంగా అనమాట. అండ్ మీకు కావాల్సిన విధంగా స్కల్ప్ చేయండి, బట్ అలాగని ఎక్కువగా చేయకండి, ఎందుకంటే మీకు టూల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు మరీ ఓవర్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. బట్ కంగారు పడకండి, మీరు ఇక్కడ సింపుల్గా స్మూత్ టూల్ ఉంది చూసారా, సో స్మూత్ టూల్ని యూస్ చేస్తే మీకు మళ్ళీ నార్మల్గా నీట్గా అయితే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు స్కల్ప్ చేసిన తర్వాత ఖచ్చితంగా స్మూత్ టూల్ని ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా సర్ఫేసెస్ అన్నిటిని కూడా మీరు స్మూత్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు అప్పుడే అవుట్పుట్లో మీకు అవి సర్ఫేసెస్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా నేనైతే దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నా.
అండ్ మీకు నేనైతే ఇక్కడ చిన్న వ్యాలీ లాగా ఇక్కడ డౌన్వర్డ్గా క్రియేట్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే స్కల్ప్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీరు ఇట్లా పైకి చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా మీరు మౌంటైన్స్ కావాలంటే మౌంటైన్స్ క్రియేట్ చేసుకుంటే అది మీ ఇష్టం అనమాట. సో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది. అండ్ ఆ తర్వాత సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఈ విధంగా కొంచెం పైకి వచ్చి ఇట్లా లాంగ్ డిస్టెన్స్లో నేనైతే ఈ విధంగా అయితే దీన్ని అయితే స్కల్ప్ చేస్తున్నాను. సో దీనికి ఒక పర్పస్ అయితే ఉంది. సో మీకు అది నేను తర్వాత చెప్తాను. సో వన్స్ ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత సో మీరు వీటిని కూడా అయితే స్మూత్ చేయండి. సో వన్స్ స్మూత్ చేసిన తర్వాత సో నేనైతే మళ్ళీ కిందకి వస్తున్నాను. ఇక్కడ కెమెరా స్పీడ్ కనుక మీకు స్లోగా ఉంటుంది సో దీన్ని అయితే ఒక 3 పెట్టుకోండి. సో దట్ మీ కెమెరా స్పీడ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే సో నాకు ఇది కొంచెం ఎత్తుగా ఉంది. సో దీన్ని కూడా కొంచెం తగ్గిస్తున్నా. మళ్ళీ దీన్ని కూడా నేనైతే స్మూత్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే సో స్కల్ప్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని కొంచెం నేనైతే పైకి తీసుకొస్తున్నా. మరీ డౌన్ ఎక్కువగా ఉంది. సో వన్స్ మీకు కావాల్సిన పర్ఫెక్ట్ షేప్ అండ్ ల్యాండ్స్కేప్ మీకు వచ్చినప్పుడు సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఒకవేళ మెటీరియల్ కావాలంటే వేరే మెటీరియల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సో ఈ మెటీరియల్ని ఇంకా వేరే చోట కూడా అప్లై చేస్తాను. సో పెయింట్లోకి వెళ్తున్నా. అండ్ ఇక్కడ నేను డీ యూజ్ చేయాలనుకుంటున్నా. సో రైట్ నౌ సో ఈ డీ మెటీరియల్ అయితే నేనైతే అప్లై చేస్తున్నా. సో నాకు డీ మెటీరియల్ అనేది ఇంకా బెటర్గా కనిపిస్తుంది సో చూడడానికి. సో ర్యాండమ్గా ఈ విధంగా అయితే నేను పెయింట్ చేస్తున్నా సో దట్ నాకు ఆ డీ మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. సో వన్స్ మీకు కావాల్సిన మెటీరియల్ అప్లై చేసిన తర్వాత మీరు మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి అయితే రండి. ఇప్పుడు మనం మన హౌసెస్ని అయితే ప్లేస్ చేయబోతున్నాం. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే సో ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లోకి వస్తున్నా. అండ్ ఇక్కడ నేను హౌస్ 3ని ఎక్కువగా యూస్ చేయాలనుకుంటున్నా. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు మోడల్ని డైరెక్ట్గా తీసుకొచ్చే ముందు దానికి టెక్స్చర్స్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ ఉంది కదా సో మెటీరియల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు మెటీరియల్స్కి సంబంధించిన విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని అయితే డిలీట్ చేసేయండి. అండ్ ఆ తర్వాత సో విండోని ఈ విధంగా కొంచెం పక్కకు తీసుకుంటారండి. అండ్ ఇక్కడ మీరు టెక్స్చర్స్లోకి వెళ్తే మీరు టెక్స్చర్స్ని కూడా ఇందాక డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో ఇక్కడ ఈ టెక్స్చర్స్ని కూడా తీసుకొని రండి. సో ఫస్ట్ అయితే బేస్ కలర్ని తీసుకొని రండి. దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ ఆ బేస్ కలర్ని తీసుకొచ్చి ఇక్కడ బేస్ కలర్లో కనెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ నార్మల్ మ్యాప్ కనిపిస్తుంది కదా సో నార్మల్ మ్యాప్ని తీసుకొని రండి. అండ్ ఆ నార్మల్ మ్యాప్ని తీసుకెళ్ళి ఇక్కడ నార్మల్లో కనెక్ట్ చేయండి. ఒక నిమిషం. అండ్ దీన్ని కొంచెం కిందకి మూవ్ చేయండి. అండ్ రఫ్నెస్ మ్యాప్ని తీసుకొని రండి. అండ్ ఈ రఫ్నెస్ మ్యాప్ని తీసుకెళ్ళి ఇక్కడ రఫ్నెస్లో అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ మెటాలిక్ కనిపిస్తుంది చూసారా సో ఈ మెటాలిక్ని కూడా తీసుకొని రండి. అండ్ ఈ మెటాలిక్ని తీసుకెళ్ళి ఇక్కడ మీరు మెటాలిక్లో అయితే అప్లై చేయండి. సో అంతే మామ. సో మనకు కావాల్సిన మెటీరియల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మొత్తం మీరు అంతా కూడా సేవ్ చేసుకోండి. సో వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఈ విండోని అయితే క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు కనుక స్టాటిక్ మెష్ని ఎనేబుల్ చేశారనుకోండి ఇక్కడ సో ఇక్కడ మీకు ఫిల్టర్ కనిపిస్తుంది చూసారా సో మీకు ఈ ఫిల్టర్స్ కనుక కనపడకపోతే ఇక్కడ మీకు వెళ్తే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ వస్తాయి. సో ఇక్కడ స్టాటిక్ మెష్ అని చెప్పి ఒక ఫిల్టర్ ఉంటుంది. సో ఆ ఫిల్టర్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత నేను హౌస్ 3లోకి వచ్చి ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ ఎనేబుల్ చేస్తాను. సో దట్ నాకు ఓన్లీ నాకు సంబంధించిన మెష్ మాత్రమే కనిపిస్తుంది. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే నేను ప్లేస్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కావాల్సిన హౌస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ దీన్ని మనం కరెక్ట్గా అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే గ్రౌండ్ లెవెల్లో. అండ్ మీరు ఎక్కడైతే హౌస్ ప్లేస్ చేస్తున్నారో అక్కడ నాకు ఈ స్టోన్స్ ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే మీరు వాటిని క్లీన్ చేయొచ్చు అనమాట. సారీ ఇప్పుడు మీరు కనుక ఈ స్టోన్స్ని కనుక తీసేయాలనుకుంటే సో పెయింట్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పెయింట్లో మీరు లైక్ ఫస్ట్ మన ఏ మెటీరియల్ అని చూస్తారో సో ఏ మెటీరియల్ని అప్లై చేయండి. సో దట్ మీకు ఎక్కడ ఏ మెటీరియల్లో మీకు ఏం స్టోన్స్ లేవు కాబట్టి అది అప్లై చేసిన చోటు ఏంటంటే మీకు ఆ స్టోన్స్ అనేటివి ఉండవు అనమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో అది మీ ఇష్టం. మీకు స్టోన్స్ వద్దాం అనుకుంటే ఆ విధంగా చేసేయండి. బట్ లేదనుకుంటే మాకు స్టోన్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే సో సింపుల్గా ఈ విధంగా చేసేయండి. అండ్ తర్వాత సెలెక్షన్ మోడ్లోకి వస్తున్నా. సో నేను ఇక్కడ అయితే ప్లేస్ చేశాను కదా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ యూస్ చేయాలనుకోకుండా సో దీన్ని సింపుల్గా క్లోజ్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇదే హౌస్ మోడల్ అయితే నేను కాపీ పేస్ట్ చేసి యూస్ చేస్తాను. సో సింపుల్గా మీరు మూవ్ చేసేటప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి మూవ్ చేయండి సో దట్ అది డూప్లికేట్ అవుతుంది అనమాట. అండ్ మీకు హౌసెస్లో డిఫరెన్సెస్ కనపడడం కోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని నేను రొటేట్ చేస్తున్నా. సో ఈ విధంగా 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తున్నాను నేను.
అండ్ రొటేట్ చేసిన తర్వాత సో దీన్ని అయితే ఇక్కడ నేను కొంచెం ఫార్వర్డ్కి మూవ్ చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నా. అండ్ దీన్ని కొంచెం పైకి కూడా తీసుకొస్తున్నా. అండ్ అదేవిధంగా దీన్ని నేను మళ్ళీ అయితే డూప్లికేట్ చేస్తున్నా. అండ్ ఈసారి మాత్రం ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఇస్తున్నా రెండు హౌసెస్కి మధ్యలో. తర్వాత దీన్ని కూడా నేను మళ్ళీ రొటేట్ అయితే చేస్తున్నా. బట్ ఈసారి 90 degrees కాదు, జస్ట్ ఒక 45 degrees ఆ విధంగా అయితే రొటేట్ చేస్తున్నా. లేదంటే 50 degrees చేశాను. సో ఈ విధంగా అనమాట. అండ్ ఆ తర్వాత మీకు కావాలంటే ఇక్కడ కూడా మీరు ఇంకొక హౌసెస్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ 3 హౌసెస్ని యూస్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హౌస్ నెంబర్ 2లోకి వెళ్తున్నా. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్, తర్వాత హౌస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని అయితే డిలీట్ చేసేయండి. దాని తర్వాత టెక్స్చర్స్లోకి రండి. సో ఇక్కడ మీకు నార్మల్ మ్యాప్స్, రఫ్నెస్ మ్యాప్ అండ్ డిఫ్యూజ్ మ్యాప్ 3 ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే టెక్స్చర్ని అయితే తీసుకొని రండి. అండ్ దీన్ని తీసుకెళ్ళి బేస్ కలర్లోకి అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత నార్మల్ మ్యాప్ని అయితే తీసుకొని రండి. అండ్ ఈ నార్మల్ మ్యాప్ని తీసుకెళ్ళి ఇక్కడ నార్మల్లో కనెక్ట్ చేయండి. అండ్ రఫ్నెస్ మ్యాప్ని తీసుకొని రండి. అండ్ ఈ రఫ్నెస్ని తీసుకెళ్ళి ఇక్కడ రఫ్నెస్ అయితే కనెక్ట్ చేయండి. సో అంతే, మీకు కావాల్సిన మెటీరియల్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత సో మీరు మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి, సో వన్స్ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హౌస్ మోడల్ ఉంటుంది చూసారు. సో దీన్ని కూడా డ్రాగ్ చేసి సీన్లోకి అయితే ఈ విధంగా అయితే తీసుకొని రండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదైతే ఈ విధంగా అయితే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి మన ల్యాండ్స్కేప్ అనేది కంప్లీట్గా అన్ఈవెన్గా క్రియేట్ చేసాం కదా. సో దానివల్ల అది వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. సో మీకు అలా కాకూడదు అనుకుంటే జస్ట్ ఇలా తీసుకొని వచ్చి దీని విధంగా పైకి తీసుకొని వచ్చి నేను కొంచెం బ్యాక్ పుష్ చేస్తున్నా. సో దట్ అది ఎగ్జాక్ట్గా మీకు ఈవెన్ సర్ఫేస్ మీద అయితే నేను దాన్ని ప్లేస్ చేస్తున్నా, సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ తర్వాత ఆల్ట్ ప్లేస్ చేసి దీన్ని మళ్ళీ నేను డూప్లికేట్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత దీన్ని నేను కొంచెం ఇలా ఈ విధంగా అయితే రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసిన తర్వాత నేను దాన్ని మళ్ళీ ఇలా వెనక్కి అయితే మూవ్ చేస్తున్నా, ఈ విధంగా అనమాట. సో నేను మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి ఇంకొకసారి అయితే డూప్లికేట్ చేస్తాను. సో ఈ విధంగా మీకు నచ్చినట్లు మీరు మల్టిపుల్ వేస్లో దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక 3D మోడల్ ఇంకొకటి ఉంది కదా, సో దానికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు దాన్ని సీన్లోకి తీసుకొచ్చి అయితే ఈ విధంగా అయితే యూస్ చేసుకోండి. అండ్ నేను డిఫరెంట్ టైప్స్ అండ్ దాన్ని నేను డిఫరెంట్ కైండ్స్లో దాన్ని రొటేట్ చేసి అయితే యూస్ చేస్తున్నాను ఈ విధంగా. సో దట్ మీకు ఏంటంటే హౌస్ సేమ్ మోడల్ అయినా కూడా మీకు రెండర్ చేసినప్పుడు మీ సీన్లో అది డిఫరెంట్గానే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క హౌస్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో నేను లాస్ట్ టైం అయితే దీన్ని అయితే డూప్లికేట్ చేస్తున్నా. ఆ తర్వాత దీన్ని ఇంకొకసారి అయితే రొటేట్ చేస్తాను. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి అయితే మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం. అండ్ వన్స్ మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత సో మీకు హౌస్ మోడల్స్ అయితే మీరైతే ఫిక్స్ చేసేసారు కదా. సో ఒక రకంగా కొంతవరకు మన సీన్ అయితే బిల్డ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం మిగతా థింగ్స్ని అయితే బిల్డ్ చేద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మీరు గమనిస్తే మన కెమెరా అనేది యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ పాయింట్లో. ఇక్కడ నుంచి ఇలా ఫార్వర్డ్ అయితే మూవ్ అవుతుంది. సో మేబీ నాకేంటంటే ఇక్కడ ఈ హౌస్ని నేను ఇంకొకసారి డూప్లికేట్ చేసి సో ఇక్కడ తీసుకొస్తున్నా. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా నేను. సో ఈ విధంగా అనమాట తీసుకోండి. సో ఇదే అనమాట మనకు కావాల్సిన సీన్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఫాలియేజ్ అప్లై చేద్దాం. బట్ దానికంటే ముందు మనకి ఇంకొన్ని అసెట్స్ అయితే కావాలంటే కొన్ని వుడెన్ బాక్స్ కానీ స్టోన్స్ కానీ అలాంటివి అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే క్విక్సెల్ కంటెంట్లో క్విక్సెల్ బ్రిడ్జ్లో నుంచి నేను అసెట్స్ని అయితే తీసుకొస్తాను. సో మీరు సింపుల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ క్విక్సెల్ కంటెంట్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీకు కంప్లీట్లీ ఫ్రీ అసెట్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఈవెన్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మీకు కావాల్సిన మెటీరియల్స్. బట్ మనకి రైట్ నో అయితే మెటీరియల్స్తో పని లేదు, మనకు ఓన్లీ అసెట్స్ అయితే కావాలి. సో నాకైతే ఇక్కడ క్విక్సెల్ బ్రిడ్జ్ ఓపెన్ అవడానికి కొంచెం అయితే టైం తీసుకుంటుంది. సో వన్స్ మీకు క్విక్సెల్ బ్రిడ్జ్ ఓపెన్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ రీస్టార్ట్ నవ్ అని కనిపిస్తుంది సార్. సో నేనైతే దీన్ని క్లిక్ చేస్తున్నా, ఎందుకంటే అది ఇనీషియల్గా సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. సో సరిగ్గా ఓపెన్ అయినప్పుడు మీరు దాన్ని సింపుల్గా రీస్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు గమనించవచ్చు, సో ఇదైతే నీట్గానే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు లాగిన్ అడుగుతుంది. సో మీకు ఎపిక్ గేమ్స్ లాంచర్లో అకౌంట్ ఉంటుంది కదా, సో సేమ్ అకౌంట్ని యూజ్ చేసి మీరైతే ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ 3D అసెట్స్ అని చూస్తారు. సో 3D అసెట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు నేచర్కి సంబంధించి ఒకటి కనిపిస్తుంది చూస్తారా. సో నేచర్లోకి వెళ్ళండి. నేచర్లోకి వెళ్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఫస్ట్ ట్రీలోకి వెళ్తున్నా. సో ట్రీలో నేనైతే కొన్ని థింగ్స్ని అయితే తీసుకొస్తాను. సో ఇక్కడ మీకు స్టంప్స్ ఉన్నాయి చూస్తారా, నేను స్టంప్లోకి వెళ్తున్నా. అండ్ ఇక్కడ మీరు అసెట్స్ని అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దెన్ యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట.
సో నాకు ఇది నచ్చింది. సో నేను ఇక్కడ వీడిని చూస్ చేసుకున్నాను. అండ్ క్వాలిటీ మీకు మీ సిస్టమ్ని బట్టి, ఐ మీన్ మీ సిస్టమ్ హై ఎండ్ అయితే మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంటే నానెట్ క్వాలిటీ యూస్ చేయండి. లేదు మాకు అంత పెద్ద హై సిస్టమ్ కాదనుకుంటే జస్ట్ హై క్వాలిటీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుందని కంగారు పడకండి, అది జస్ట్ అలా అడుగుతుంది అంతే. బట్ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నాకైతే డౌన్లోడ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. అండ్ హై క్వాలిటీలో పెట్టుకున్న తర్వాత నేను హై క్వాలిటీని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో మీకు కాస్త టైం అయితే పడుతుంది సో మీ అసెట్స్ డౌన్లోడ్ అవ్వడానికి. ఇక్కడ ఏంటంటే మీకు ఒకసారి కనుక మీకు కొన్ని అసెట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, సో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో కూడా వాటిని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి డౌన్లోడ్ అవుతున్నాయి కదా, సో నేను వాటితో పాటు వీటిని కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. అండ్ సో ఈ విధంగా మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో సో వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు యాడ్ అని కనిపిస్తుంది చూస్తారా, సో ఇక్కడ యాడ్ టు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు యాడ్ అవుతుంది. బట్ మీరు యాడ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో స్టేటస్ కంపైల్ అవుతుంటాయి. సో మీరు ఆ టైంలో ఎలాంటి మూవ్మెంట్ చేయకండి. స్టేటస్ కంపైల్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీకు ఇష్టం వచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క అసెట్ని కూడా మీకు నచ్చిన అసెట్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేసేయండి. దాని తర్వాత నేను మళ్ళీ రాక్లోకి అయితే వస్తున్నా. సో ఇక్కడ కొన్ని టైప్ ఆఫ్ స్టోన్స్ అయితే ఉంటాయి. సో మీరు వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మాసీలోకి వెళ్తున్నా. సో మాసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీకు నచ్చిన అసెట్స్ అనమాట, నేచర్ అనే కాదు ఏదైనా సరే మీకు నచ్చిన అసెట్స్ని అన్నింటినీ, స్టోన్స్ని కానీ ట్రీస్ని కానీ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. సో వన్స్ మీరు మీకు కావాల్సిన అసెట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మనకి కొన్ని ప్లాంట్స్ కావాలన్నమాట. అంటే కింద గ్రాస్ అవన్నీ కూడా క్రియేట్ చేయాలి కదా, సో దానికోసం ఇక్కడ నేను 3D ప్లాంట్స్లోకి వెళ్తున్నా. అండ్ 3D ప్లాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రాస్ అని చూసారా, సో గ్రాస్లోకి వెళ్ళండి. తర్వాత వైల్డ్ గ్రాస్ అని చూసారా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ వైల్డ్ గ్రాస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నాకు ఇది నచ్చింది. సో నేను దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన గ్రాస్ మెటీరియల్ని లేదా ఫ్లవర్ ప్లాంట్స్ అని సరే మీ ఇష్టం. సో మీకు నచ్చిన గ్రాస్ని కానీ ఫ్లవర్ ప్లాంట్స్ని కానీ మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో వాటిని కూడా మనం అయితే సీన్లో అయితే యూస్ చేద్దాం. దాంతోపాటు మనకి అసెట్స్ని డౌన్లోడ్ చేసుకుందాం, గ్రాస్ని డౌన్లోడ్ చేసుకుందాం, అంతా ఓకే. బట్ దాంతోపాటు మనకి సరౌండింగ్స్లో పెట్టడానికి ట్రీస్ కావాలి కదా. సో ట్రీస్ కోసం నేను ఏం చేస్తానంటే సో ఎపిక్ గేమ్స్ లాంచ్లోకి వెళ్తాను. ఇక్కడ మనకు ఒక ఫ్రీ అసెట్ ప్యాక్ ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే యూస్ చేయబోతున్నాను నేను. సో మీరు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి మార్కెట్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీలోకి వెళ్తే పర్మనెంట్లీ ఫ్రీ కలెక్షన్ అని ఉంటుంది సార్. సో ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి మీరు ఇక్కడ ట్యాక్స్లో ట్రీ అని చెప్పి సెర్చ్ చేయండి. సో దట్ మీకు ట్రీస్కి సంబంధించిన అసెట్ ప్యాక్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా, సో మెగాస్కాన్ ట్రీస్ యూరోపియన్ అని. సో ఈ ట్రీస్ వచ్చేసి నాకు అన్నిటికంటే బాగా నచ్చాయి అనమాట. సో చూడడానికి చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి మొత్తం 8.5 GB ఉంటుంది. అండ్ ఇందులో మీకు చాలా వెరైటీ ట్రీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ అవి మీరు గాలికి మూవ్ అవుతూ ఉంటాయి కూడా ట్రీస్ అనేటివి, అంటే సంథింగ్ కొంచెం యానిమేట్ అయి ఉంటాయి. సో ఈ ట్రీస్ ప్యాక్ వచ్చేసి చాలా బెస్ట్ అనమాట ఉన్న అన్నిట్లలో. సో బట్ సైజ్ ఎక్కువగానే ఉంటుంది. బట్ పర్లేదు, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. అండ్ మీ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో దట్ అది మీ ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. బట్ 8.5 GB మీ ప్రాజెక్ట్లోకి యాడ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ అది వచ్చే లోపు మనం ఏం చేద్దామంటే ఈలోగా మనం మిగతా సీన్ అయితే కంప్లీట్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సో 3D అసెట్స్లోకి వెళ్తున్నా. నేను ఇక్కడ స్టాటిక్ మెష్ ఫిల్టర్ ఆన్ చేసుకుంటున్నా. సో దట్ నాకు మెషెస్ అన్ని కూడా నీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ నేను 1 by 1 ఆబ్జెక్ట్స్ అయితే ప్లేస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే సో స్టోన్స్ ఉన్నాయి కదా, సో స్టోన్స్ని అయితే తీసుకొస్తున్నా, ఇక్కడ ప్లేస్ చేస్తున్నా దీన్ని. బట్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇంటి కంటే కూడా ఈ స్టోన్ వచ్చేసి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. సో దీని విధంగా కొంచెం గ్రౌండ్లోకి అయితే తీసుకెళ్ళండి. సో ఇది ఆల్మోస్ట్ గ్రౌండ్లో కలిసిపోయినా. సో కంగారు పడకండి, ఐ మీన్ మీరు యూస్ చేసే విధానం బట్టి ఉంటుంది వాటిని ఏ విధంగా యూస్ చేస్తున్నారని. అండ్ ఆ తర్వాత సో ఈ విధంగా మీకు తీసుకొచ్చారు కదా అసెట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అండ్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే దీని యొక్క స్కేల్ అనేది చాలా చిన్నగా ఉంది. సో దీన్ని అయితే నేను స్కేల్ చేసి కొంచెం సైజ్ అయితే పెంచుతున్నా ఈ విధంగా. అండ్ సైజ్ పెంచిన తర్వాత సో దీన్ని అయితే ఇక్కడైతే నేనైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ దీన్ని కొంచెం రొటేట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ ఐ మీన్ గ్రౌండ్ అనేది అన్ఈవెన్గా ఉంది కాబట్టి. సో దానికి తగ్గట్టు దీన్ని అయితే నేను రొటేట్ చేస్తున్నా ఈ విధంగా. సో ఈ విధంగా మీరు తీసుకొచ్చిన అసెట్స్ అన్నింటిని కూడా మీకు నచ్చినట్టు నచ్చిన ప్లేసెస్లో వాటిని అయితే ప్లేస్ చేసుకోండి. సో నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. వన్స్ మీరు మీ సీన్లో అసెట్స్ అన్నింటిని కూడా కరెక్ట్గా మీకు నచ్చినట్టు ప్లేస్ చేసుకున్న తర్వాత సో మీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం అయితే గ్రాస్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ గ్రాస్ని పెట్టాలి మొత్తం అంతా కూడా. బట్ దానికంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మన ట్రీస్ అన్ని కూడా మన సీన్లోకి అయితే వచ్చేసాయి. I mean మనకి ఇక్కడ కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక నిమిషం బ్లాక్ కంటెంట్ కనిపిస్తుంది చూస్తారు. సో ఈ ఫోల్డర్లో మనకు కావాల్సిన ట్రీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సో ఫస్ట్ గ్రాస్ని పెట్టే ముందు సో ట్రీస్ని అయితే పెడతాను చుట్టూ కూడా. ట్రీస్ని పెట్టిన తర్వాత గ్రాస్ని పెడదాం.
అండ్ ఆ తర్వాత మనం కెమెరాని తీసుకొచ్చి కెమెరాని యానిమేట్ చేసి సో రెండర్ చేసుకుంటే మన ఫైనల్ సీన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఉన్నది చూసారా, సో ఈ ట్రీని అయితే యూస్ చేస్తున్నా. సో వన్స్ దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నా. సో మీరు ఫస్ట్ టైం ట్రీని మీరు సీన్లోకి తీసుకొచ్చేటప్పుడు మీకు షేడర్స్ కంపైల్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం కొంచెం టైం పడుతుంది. సో వన్స్ మీకు షేడర్స్ కంపైల్ అయిన తర్వాత మీకు ఆ ట్రీని మీరు మల్టిపుల్ టైమ్స్ మీకు నచ్చినట్టయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రీస్ని ప్లేస్ చేయడానికి రెండు విధాలు ఉంటాయి. సో మీరు మాన్యువల్గా 1 by 1 ప్లేస్ చేసుకోవడం, లేదు అంటే మీరు ఫాలియేజ్ని యూస్ చేసి గ్రాస్ని ప్లేస్ చేసినట్టు ట్రీస్ని ప్లేస్ చేయొచ్చు. బట్ నేనేంటంటే ఫాలియేషన్ అంతగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే ట్రీస్ అనేవి మీకు ర్యాండమ్గా ఉంటాయి. బట్ అది దానివల్ల ఏంటంటే ఎక్కువ ట్రీస్ ప్లేస్ చేస్తారనమాట మీరు. సో మనకు అన్ని ఎక్కువ ట్రీస్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సీన్ అనేది హెవీ అవుతుంది, మన సిస్టమ్ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో దానికన్నా కూడా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మనం మన ట్రీస్ని మనమే మాన్యువల్గా ప్లేస్ చేసుకోవడం అనమాట. ఈ విధంగా మీకు కావాలంటే వేరే వేరే ట్రీస్ని కూడా యూస్ చేయండి, బట్ నాకు అంత అవసరం లేదని నేను అనుకుంటున్నా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీస్ని నేనైతే యూస్ చేస్తున్నాను మొత్తం సీన్ అంతా కూడా. మీరు ఈ విధంగా ట్రీస్ అన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ లోపల అసలు ఒక ట్రీ కానీ అట్లాంటివి ఏం లేవు కాబట్టి కొంచెం దారుణంగా ఉంది. సో దానికోసం లోపల కూడా చిన్న చిన్న ట్రీస్ని అయితే ప్లేస్ చేద్దాం. సో నేను ఈ ట్రీని అయితే తీసుకొస్తున్నాను ఇక్కడ లోపలికి. సో నేను ఈ ట్రీని అయితే తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, బట్ ట్రీ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ట్రీ యొక్క సైజ్ అనేది తగ్గిద్దాం. సో ఇక్కడ షేడర్స్ కంపైల్ అవుతున్నాయి కదా, సో ఆ టైంలో కాస్త వెయిట్ చేయండి మామ, ఎలాంటి మూవ్ చేయకుండా. సో వన్స్ షేడర్స్ కంపైల్ అయిన తర్వాత సో మీకు ఇలా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నాకు ఎఫ్పిఎస్ అనేది చాలా దారుణంగా వస్తుంది. సిస్టమ్ అనేది అయితే చాలా అంటే చాలా దారుణంగా ల్యాగ్ అవుతుంది మామ నాకు, ఎందుకంటే నేను అట్ ది సేమ్ టైం రికార్డింగ్ కూడా చేస్తున్నా కదా. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో నేను ఆర్ ప్రెస్ చేసి సో దీన్ని అయితే కొంచెం స్కేల్ అయితే తగ్గిస్తున్నా ఈ విధంగా అనమాట. అండ్ మేబీ ఇప్పుడు ఇది నాకు కొంచెం బెటర్గానే ఉంది. సో నేను ఈ ట్రీని మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సో అంతే మనం, సో మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం గ్రాస్ని అయితే అప్లై చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, సో ఫస్ట్ అంతకంటే ముందు ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ కూడా సేవ్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ మీకు సెలెక్షన్ మోడ్లోకి వస్తే ఇక్కడ కింద ఫాలేజ్ మోడ్ అని ఒకటి ఉంటుంది. సో ఫాలేజ్ మోడ్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న గ్రాస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏ గ్రాస్ని పర్టికులర్గా యూస్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నవి చాలా ఉంటాయి. సో మీరు అన్నిటిని యూస్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ అన్నిటిని యూస్ చేయడం కూడా చాలా హెవీ అవుతుంది సిస్టమ్ మీద. సో మీరు పర్టికులర్గా వేటినైతే యూస్ చేయాలనుకుంటున్నారో వాటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒక్క నిమిషం, సో నేను ఏవేవైతే యూస్ చేయాలనుకుంటున్నానో సో వాటిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ కింద మీరు ఇక్కడ ప్రాపర్టీస్లోకి వచ్చారనుకోండి, సో వాటి యొక్క డెన్సిటీని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే డెన్సిటీ మేబీ ఒక 250 పెడుతున్నా. అండ్ ఇక్కడ కిందకు వస్తే మీరు ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అని చూస్తారా కింద, స్కేల్ ఎక్స్ అనేది. సో ఇది వచ్చేసి మినిమం నేను 0.3 పెడుతున్నా అండ్ మాక్సిమం 1 పెడుతున్నా. అండ్ ఆ తర్వాత అలైన్ టు నార్మల్ అని చూస్తారా, సో దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు వన్స్ ఈ విధంగా క్లిక్ చేసి చూడండి, జస్ట్ అట్లా క్లిక్ చేయండి సో దట్ మీకు అక్కడ పెయింట్ అనేది అయిపోతుంది. అండ్ అక్కడ మీరు గ్రాస్ అనేది షేడర్స్ కంపైల్ అయిన తర్వాత అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ షేడర్స్ కంపైల్ అవుతున్నాయి, ఇక్కడ మీరు గమనించవచ్చు గ్రాస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒక నిమిషం, సో బ్రష్ని తీసేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, సో గ్రాస్ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. బట్ డెన్సిటీ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో మనకు డెన్సిటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా కావాలి. సో దానికోసం నేను ఆ మూడింటిని సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్. సో నేను అప్లై చేస్తున్న వాటిని. సో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కిందకు వచ్చి పెయింట్ డెన్సిటీని ఒక 600 పెడుతున్నా. అలాగే నేను పెయింటింగ్లో పైకి వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ ఓవరాల్ డెన్సిటీ కూడా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం మొబైల్ కనపడట్లేదు. సో పెయింట్లోకి వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ బ్రష్ సైజ్ కింద పెయింట్ డెన్సిటీ అని చూస్తారు, సో దీన్ని 1 పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఒకసారి పెయింట్ చేసి చూడండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, సో ఇప్పుడు గ్రాస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అయితే కనిపిస్తుంది మీకు సీన్లో ఈ విధంగా. సో మీ గ్రాస్ అనేది నీట్గా ఉంది చూసారా. సో ఇప్పుడు ఈ గ్రాస్ని నేను ఏం చేస్తానంటే మొత్తం సీన్లో అంతా కూడా ఈ విధంగా అయితే నేను పెయింట్ చేస్తున్నా. అండ్ మీకు ఇట్లా సిమిలర్ సేమ్ కైండ్ ఆఫ్ గ్రాస్ని యూస్ చేయడం ఇష్టం లేదనుకుంటే మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ నేను దీన్ని పెయింట్ చేసి చూపిస్తాను, అండ్ ఆ తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాస్ని కూడా యూస్ చేద్దాం ఉండండి. విధంగా మీరైతే ఇక్కడ గ్యాప్స్ లేకుండా ఓన్లీ గ్రౌండ్ మీద మాత్రమే, అండ్ ఈవెన్ స్టోన్స్ మీద కూడా మీరు గ్రాస్ పెట్టేసేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఈ స్టోన్స్ మీద కూడా మీకు గ్రాస్ ఉంటుంది. సో మనకి చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. దగ్గరలో ఉన్న గ్రాస్ బాగా కనిపిస్తుంది, బట్ దూరంలో ఉన్న గ్రాస్ చూడడానికి అంత నీట్గా అయితే కనపడట్లేదు. సో దాని గురించి మీరైతే కంగారు పడకండి మామ. సో అది మీకు రెండర్లో చేసినప్పుడు మీకు అంతా నీట్గా బాగానే కనిపిస్తుంది రండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మనం సినిమాటిక్ కెమెరా మూమెంట్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ కెమెరాని తీసుకురావడానికి కెమెరాని అయితే యానిమేట్ చేయాల్సి ఉంటుంది. సో
సో నేను మళ్ళీ సెలెక్షన్ మోడ్లోకి వస్తున్నా. సో సెలెక్షన్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే సన్లైట్ అనేది సరిగ్గా లేదు, అది చాలా దారుణంగా కనిపిస్తుంది సన్లైట్ అనేది హార్ష్గా. సో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో బట్ దాన్ని చేంజ్ చేసే ముందు నేను ఫస్ట్ అయితే కెమెరా తీసుకొస్తున్నా. సో ఇక్కడ దీన్ని క్విక్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సినిమాటిక్స్లోకి వెళ్తే సినీ కెమెరా యాక్టర్ అని చూస్తారు. సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో మీకు సీన్లోకి ఒక కెమెరా అయితే వస్తుంది. అండ్ మీరు తర్వాత జస్ట్ ఇక్కడ కెమెరా మీద రైట్ క్లిక్ చేసి స్నాప్ ఆబ్జెక్టివ్ టు వ్యూ మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీ కెమెరా అనేది మీ వ్యూలోకి స్నాప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ అని చూస్తారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీ కెమెరాలో ఏం కనిపిస్తుందో సో మీరు దాన్నే చూడొచ్చు అనమాట ఈ విధంగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరాలో అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ కెమెరాకి సంబంధించి మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. సో ఫస్ట్ కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మీరు డీటెయిల్స్ ప్యానల్లో కనుక వస్తే ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో లెన్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత దీన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఆటో ఎక్స్పోజర్ నుంచి దీన్ని మీరు మాన్యువల్లో పెట్టుకోండి. మాన్యువల్లో పెట్టుకున్న తర్వాత దీని నంబర్ వచ్చేసి 10 ఇవ్వండి. సో దట్ మీరు ఎక్స్పోజర్ని మీరు మాన్యువల్గా మీకు నచ్చినట్టు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్తే మీకు కొన్ని ఉంటాయి, బట్ ఇక్కడ వీటితో మనకు అవసరం లేదు. అండ్ లెన్స్ ఎక్స్పోజర్ అని చూసారా, సో ఎక్స్పోజర్ని కావాలంటే చేంజ్ చేసుకోండి. బట్ మ్యాక్సిమం నేనైతే అవన్నీ అంత చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లెన్స్ ఫ్లేర్లో ఉంది చూసారా, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే లెన్స్ ఫ్లేర్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దానికి కావాలంటే ఇక్కడ దాన్ని ఇంటెన్సిటీని ఆన్ చేసుకొని పెంచుకోండి, లేదంటే అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మీరు మళ్ళీ పైకి రండి. ఇక్కడ మీకు కెమెరాకి సంబంధించి డిజిటల్ ఫిల్మ్ అని చూసారా, సో ఇక్కడ మీరు 16:9 DSLR అని అయితే పెట్టుకోండి. అండ్ యూనివర్సల్ జూమ్ అని ఉంటుంది. సో దాన్ని అలానే ఉంచేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫోకల్ లెంత్ కావాలంటే చేంజ్ చేసుకోండి. అండ్ కెమెరా అపర్చర్ కూడా, అపర్చర్ని చేంజ్ చేయడం వల్ల కూడా మీకు ఎక్స్పోజర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కెమెరాని యానిమేట్ చేయడం కోసం ఒక సీక్వెన్స్ అనేది తీసుకొస్తాను. సో ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు యాడ్ లెవెల్ సీక్వెన్స్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దానికి ఒక పేరు అయితే పెట్టండి. తర్వాత దాన్ని సేవ్ చేసేయండి. అండ్ మీకు సీక్వెన్సర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అవుట్లైనర్ ప్యానల్లోకి వెళ్ళి కెమెరా అని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ ఈ సినీ కెమెరా యాక్ట్ అని డ్రాగ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఇక్కడ మీకు సీక్వెన్సర్లో మీరు కెమెరా అనేది ఇప్పుడు రైట్ నో యానిమేట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో నేను ఫ్రేమ్స్ని మేబీ ఒక 520 ఫ్రేమ్స్ పెడుతున్నా ఎండ్ ఫ్రేమ్ని. అండ్ దీన్ని కూడా 520 పెట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ రెడ్ లైన్ అని చూస్తారు. సో ఈ రెడ్ లైన్ని మీరు అయితే డ్రాగ్ చేసి ఇక్కడ చివరి వరకు అయితే తీసుకొని రండి. అండ్ సేమ్ అదేవిధంగా దీన్ని కూడా డ్రాగ్ చేసి చివరి వరకు అయితే తీసుకొని రండి. అండ్ ఆ తర్వాత మీకు అపర్చర్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మేబీ ఒక 3 పెట్టాను అనుకోండి. నేను కొంచెం లైట్ అనేది కెమెరాలోకి వచ్చే లైట్ అనేది కొంచెం తగ్గి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మనం సన్పాత్ని అయితే చేంజ్ చేద్దాం. సో మీరు Ctrl+L ప్రెస్ చేశారనుకోండి కీబోర్డ్లో, మీరు సన్పాత్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్లు ఈ విధంగా. సో మీకు నచ్చిన ఒక పర్టికులర్ సన్ డైరెక్షన్ అయితే ఫిక్స్ చేసుకోండి. మేబీ నాకు ఇది చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇక్కడ బై మిస్టేక్ మీరు క్లిక్ చేస్తే లైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ లైట్ని మీరు సింపుల్గా డిలీట్ చేసేయండి, అవసరం లేదు మనకు అవన్నీ కూడా. మీరు ఇక్కడ స్కేలబిలిటీ అని చూసారా, సో స్కేలబిలిటీని సినిమాటిక్లో పెట్టుకోవాలి. బట్ దానికంటే ముందు ఫస్ట్ కెమెరాని యానిమేట్ చేద్దాం. సో తర్వాత ఈ ఇష్యూ గురించి అయితే చూద్దాం. సో మన కెమెరాని నేనైతే ఫస్ట్ యానిమేట్ చేసి చూపిస్తాను. మేబీ నా సీన్ అనేది ఇంత వెనక్కి అవసరం లేదులేండి. సో మేబీ నా సీన్ అనేది పర్టికులర్గా ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కీ ఫ్రేమ్కి సంబంధించినవి ఉంటాయి కదా, సో వీటిలో నేను లీనియర్ కీ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో దట్ నాకు కెమెరా మూమెంట్ అనేది లీనియర్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో నేను నా ఫ్రేమ్ని ఫ్రేమ్ 1 దగ్గర పెట్టుకుంటున్నా. 1 దగ్గర లేదా 0 దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ టూల్స్లో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200th ఫ్రేమ్ దగ్గరికి లేదా 250 ఫ్రేమ్ దగ్గరికి వెళ్తున్నా. అండ్ ఈ విధంగా కొంచెం అయితే దీన్ని అయితే మూవ్ చేస్తున్నా, కెమెరాని ఫ్రంట్కి వెళ్తున్నా. సో ఈ విధంగా ఇక్కడ వరకు మూవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇంకొక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మీ కెమెరా అనేది ఈ విధంగా అయితే మూవ్ అయితే అవుతుంది అనమాట మీకు. అండ్ అదేవిధంగా కీ ఫ్రేమ్ని మళ్ళీ మీరు ముందుకు తీసుకొని వచ్చి ఈ విధంగా మీ కెమెరాని అయితే ముందుకు తీసుకురండి. జస్ట్ మౌస్ స్క్రోల్ చేస్తాను అంతే. సో కెమెరా అనేది ముందుకు మూవ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ని అయితే ఇన్సర్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు కొంచెం 500th ఫ్రేమ్ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే తీసుకొని రండి దీని ముందుకి ఇక్కడ వరకు కూడా. అండ్ మళ్ళీ ఇంకొకసారి ట్రాన్స్ఫార్మేషన్ క్లిక్ చేస్తే
సో దట్ మీకు ఇంకొక కీ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మీ కెమెరా అనేది ఈ విధంగా అయితే యానిమేట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి కెమెరా మూమెంట్ అనేది లీనియర్గా ఈ విధంగా అయితే వెళ్తుంది. సో సినిమాటిక్ షార్ట్స్ మీకు నచ్చినట్టు మీకు చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే లైక్ కెమెరా అనేది పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలనుకోండి. సో దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ అవుతుంది. అంటే లైక్ ఒక రకంగా చెప్పాలంటే పోర్ట్రేట్ షాట్స్ అనమాట. అవి కూడా మీరు చేయొచ్చు. బట్ రైట్ నో నేను పోర్ట్రేట్ షాట్ చేయట్లేదు. నాకు సీన్ మొత్తం కనబడాలి కాబట్టి నేనైతే చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే దానికి సంబంధించి నెక్స్ట్ ట్యూటోరియల్స్ అయితే నేను చేసి చూపిస్తాను. సో రైట్ నో ఇంతే మామ. సో మనకి ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. సో కెమెరాని కూడా యానిమేట్ చేసాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో నేను మొత్తం అంతా కూడా ఒకసారి సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం మామ. సో సేవ్ చేసుకున్న తర్వాత సో ఒకసారి అయితే నేనైతే ఇంజన్ అయితే రీస్టార్ట్ చేస్తున్నా. సో ఖచ్చితంగా రీస్టార్ట్ చేసుకోండి. రీస్టార్ట్ చేసుకున్న తర్వాత మీరు రెండర్ చేసుకోండి. సినిమాటిక్ స్కేలబిలిటీ పెట్టుకున్న తర్వాత సో నేను ఫైనల్గా సీన్ రెండర్ ఏ విధంగా చాలా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ రెండర్ మూవీ క్యూ అని చెప్పి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సో మూవీ రెండర్ క్యూని యూస్ చేస్తేనే చేయొచ్చు, లేదా మూవీ రెండర్ సీన్ క్యాప్చర్ లెగసీని అయినా యూస్ చేయొచ్చు. మూవీ రెండర్ క్యూ ఏంటంటే మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ రెండర్ అవుతుంది అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మీకు మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే దాంట్లో మీరు రెండర్ చేయండి. మీది లో ఎండ్ పీసీ లేదా మిడ్ రేంజ్ పీసీ అయితే మాత్రం మీరు కింద ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు మూవీ రెండర్కిలో హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది. బట్ అలానే దీంట్లో క్వాలిటీ బాగోదని కాదు, దీంట్లో కూడా క్వాలిటీ బాగానే ఉంటుందిలేండి. సో నేనైతే రెండర్ సెట్టింగ్స్ చెప్తాను చూడండి. సో సింపుల్గా వీడియో సీక్వెన్స్లో పెట్టుకోండి. ఆడియో అవసరం లేదు. అండ్ ఎఫ్పిఎస్ మీరు కావాలనుకుంటే నేనైతే 24 ఎఫ్పిఎస్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ క్వాలిటీ మేబీ 1080p క్వాలిటీ, ఐ మీన్ ఫుల్ హెచ్డి క్వాలిటీ అయితే పెడుతున్నా. దాని తర్వాత కంప్రెషన్ క్వాలిటీ 75 వచ్చేసేయండి, ఏం మార్చొద్దు. అండ్ మీరు దీన్ని అవుట్పుట్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో లొకేషన్ అయితే ఇవ్వండి. సో నేను డెస్క్టాప్లో అయితే సేవ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత సో ఇక్కడ మీకు సినిమాటిక్ అని ఉంది చూసారా. సో ఇంజన్ సినిమాటిక్ స్కేలబిలిటీ అని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. సో దట్ మీకు అవుట్పుట్ రెండర్ ఏదైతే అవుతుందో సినిమాటిక్ స్కేలబిలిటీలో రెండర్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఇంతకు మించి మీరు ఎక్కువ సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు మా. సో సింపుల్గా మీరు క్యాప్చర్ మూవీ మీద క్లిక్ చేస్తే చాలు. సో మీ సీన్ అనేది కంప్లీట్గా రెండర్ అయితే అయిపోతుంది. సో ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయా. లాస్ట్లో నీకు ఐ మీన్ మీకు ఇక్కడ గ్రాస్ మీకు నీట్గా కనపడడానికి ఒక సొల్యూషన్ చెప్తాను చెప్పాను కదా. సో ఇప్పుడు నా సీన్లో చూస్తే మీకు గ్రాస్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో మీకు కూడా ఇలా నీట్గా రావాలి అంటే సో మీరు దానికోసం సింపుల్గా ఒకే ఒక చిన్న స్టెప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద కమాండ్ కన్సోల్ ఉంది చూసారా. సో ఎంటర్ కమాండ్ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫాలియేజ్ డాట్ ఫోర్స్ క్యాపిటల్ ఎల్ఓడి డాట్ ఇట్లా ఎంటర్ చేశారనుకోండి మీకు ఒక కమాండ్ కనిపిస్తుంటుంది. మీరు ఏం చేయకుండా ఆ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ 0 కొట్టి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు మొత్తం రీబిల్డ్ అయిపోయి మీకు ఈ విధంగా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో అంతే మామ, దీనికి సొల్యూషన్ వచ్చేసి ఇదే. సో మీకు అప్పుడు గ్రాస్ అనేది చాలా నీట్గా ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు రెండర్లో ఇంకా చాలా బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో మీరు మొత్తం సీన్ ఫిక్స్ అనుకున్నప్పుడు సో ఫైనల్గా రెండర్ అయితే చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ ఈ ట్యూటోరియల్కి అట్లీస్ట్ ఒక 30 లైక్స్ అనేది చేయండి మామ. సో 30 లైక్స్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ తొందరగా కుదిరితే 1K సబ్స్క్రైబర్స్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా 100 ఇంజన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్తో మళ్ళీ కలుద్దాం మామ. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.